జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఇకనైనా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవని, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని, ఒకసారి గ్రామ స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన విధంగా రైతు పాలన కార్యక్రమం నిర్వహించి వాస్తవిక పరిస్థితులు తెలుసుకున్నట్లయితే ఇంకా రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుస్తాయన్నారు. దాంతో రైతులకు న్యాయం చేసిన వారవుతారని అధికారులకు విన్నవించారు. అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీయడం సరికాదని, ఇప్పటి వరకు ఎంత రుణమాఫీ అయినదో ఎవరికి అయినదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని రైతులకు 60% మాత్రమే రుణమాఫీ అయినదని, ఇంకా 40% రుణమాఫీ కావాల్సి ఉందని అన్నారు. పత్రం పట్టుకోరి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి గవర్నర్ చెప్పిన విధంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా దాని మీద పూర్తయినట్టు వారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వారు గవర్నర్ కూడా వారు మాట్లాడారు. దాని మీద ఈరోజు గ్రామంలో ఏఈఓల దగ్గర వారు మరి ఏఓల దగ్గర కానీ ఇప్పటికీ చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలి చేసి జిల్లా శాఖ తరఫున మేము మళ్ళొకసారి గుర్తు చేయడానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది. జగిత్యాల రైతు ఐక్య వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే 12,000 మద్దతు ధరతో పసుపును కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గత వరంగల్ డిక్లరేషన్ పైన ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎడల మొన్న అసెంబ్లీలో 2 లక్షల కింద ఉన్న ప్రతి ఒక్క రుణమాఫీ చేసినాం, 100% పూర్తి చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి తప్పు అని చెప్పి అది ఇంతవరకు నెరవేర్చకున్నా కూడా దాదాపు ఒక 60% వరకు ఇంకా ఇంతవరకు నెరవేర్చలేదు. తప్పు లెక్కలతోని రైతుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వస్తే పెరుగన్నం తిని అరుగు మీద పడుకుందామని చెప్పి ఆలోచించి ఓట్లు వేస్తే ఈరోజు పురుగుల మందాగి పాడ మీద పడుకునే స్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇకనైనా కళ్ళు తెరిచి రైతుల యొక్క గోసను పట్టించుకోవాలని, కొనుగోలు కేంద్రాలను తెరాలని ఈ రైతు ఐక్య వేదికగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మొత్తం రుణమాఫీ మొత్తం జరిగిపోయింది, అసలు ఇక ఏం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా జగిత్యాల జిల్లాలో దగ్గర ఒక 60,000 పైన రైతులు రుణమాఫీ కానీ రైతులు ఉన్నాం. మరి మీరేమో మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ అయిందని అంటారు. మేము ఒకటే రైతు ఐక్య తరఫున ఒకటే కోరుతున్నాం, మీరు రుణమాఫీని గిట్ట ఒకవేళ ఈ అసెంబ్లీ సెషన్లో గిట్ట మీరు ఏదో ఒక టైం కనీసం ఇంకో 2 నెలలు 3 నెలలకు మేము మాఫీ చేస్తాం, ఇంకా బాకీ పడ్డోళ్ళకు మేము ఇస్తామని చెప్పి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున మేమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున అసెంబ్లీ ముందట నిరసన తెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ అసెంబ్లీ సెషన్లో ఏదైనా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మేము రుణమాఫీ నెలకో 2 నెలలకో చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి మేము అందరం అనుకొని డేట్ నిర్ణయం చేసి ఈ అసెంబ్లీ సెషన్ లోపే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని మీడియా ద్వారా తెలియజేస్తాం.